ప్రభునందు ప్రియమైనటువంటి మా సహోదరులారా సహోదరులారా, ఈ ఉదయకాల సమయము ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ దినము కొరకై దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఈ లోకములో మానవులముగా మనము అనేక రకములైనటువంటి భారములు కలిగిన వారంగా ఉన్నాము. ఎన్నో బాధ్యతలు మన మీద ఉన్నాయి. అయితే అవన్నీ కూడా సఫలపరచబడాలి అంటే తప్పకుండా వాటిని సఫలము చేయగల దేవుని మీద ఆధారపడి ఆయనను అభ్యర్థించి ఆయనపై మన భారమును మోపినడలా అప్పుడు మనం వీటన్నిటినీ సాగు చేసుకోవచ్చు. అందుకనే ఆ దేవాది దేవుడైన యెహోవా ఇలా అంటున్నాడు, నీ పనుల భారము నా మీద వేయండి అని. ప్రియమైన స్నేహితుడా, సోదరి సోదరుడా, గొప్ప బలమైనటువంటి జంతువులు, ఏనుగలు, ఒంటెలు అనేటువంటి జంతువులు వాటి మీద మోపబడిన భారమును దించుకొనుటకు అవి మోకాళ్ళ మీదకి రావలసి వచ్చును. అలాగే మన యొక్క పనుల భారమంతా కూడా దించుకొనుటకు, మనము రిలాక్స్ కావగలటకు మన ప్రభువు పైన మోకాళ్ళ మీద ఉండి మోపవలసిన వారమై ఉన్నాము. అనగా మోకరించి ప్రార్థన చేసి, ఇదిగో ప్రభువా, నేను నా పిల్లల గురించిన భారము కలిగి ఉన్నాను, లేక నా భవిష్యత్తు విషయమై, లేక మరి నా భార్య విషయమై, లేక నా పిల్లల విషయమై, లేక నా తల్లిదండ్రుల విషయమై, లేక నా చదువు విషయమై ఎన్నో కార్యాలు నేను నా జీవితంలో ఉండవచ్చు. అవన్నీ కూడా ప్రభుకు అప్పగించి ఆయన మీద మోపినట్లయితే తప్పక ఆయన మోయగలవాడై, మన భారములన్నిటినీ భరించువాడై, మన కార్యములన్నీ కూడా సఫలము చేయవాడై ఉన్నాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన మన పాపభారమునే మోసాడు. ఆయన గురించి ప్రవక్త అయిన యోహాను ఇలా అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని. యేసుక్రీస్తు వారు ఒక సాధు జంతువైన గొర్రెపిల్ల వలె ఈ లోకమునకు వచ్చాడు. దీనుడుగాను సాత్వికుడుగాను వచ్చి మన భారమంతయు తన మీద వేసుకొని, తల్లి తన బిడ్డను మోసినట్లు, తండ్రి తన కుమారుని ఎత్తుకొనినట్లు మనము ఎత్తుకొనిను మన భారమంతా తన మీద వేసుకొని గొల్గొతానే పర్వతం మీదకి వెళ్ళి ఆ సిలువలో మనందరి పాపమును భరించను, సహించను, మనందరి నిమిత్తమై మరణించి సమాధించబడి తిరిగి లేచెను. మన పాప భారాన్నే భరించిన దేవుడు మన యొక్క అనుదిన భారమును ఆయన భరించడా? తప్పకుండా మనకు సహాయము చేయగలవాడు ఆయన ఒక్కడే. నేడే ఆయనపై నీ భారం వేసి నీవెంతో సంతోషముగా ఆనందంగా జీవించగలవు. దేవుడు నీకు నాకు సహాయము చేయనుగాక. ఆమెన్.